హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైసీ రేయాన్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు? నేనైతే బాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే వ్రతం అయితే చేసుకోను, ఇంట్లో పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని మా హస్బెండ్ ఆశీర్వాదం తీసుకుంటాను, అంతే ఫ్రెండ్స్. ఈరోజైతే నేను కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు, టమాటా చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి తీసుకొని మనం ఈజీగా పచ్చడి, తొందరగా ఈజీగా క్విక్గా చేసుకునే పచ్చడి నేను మీకు తయారు చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి తింటే మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడేంత వేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ వేయించుకోవాలి కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. అన్నీ వేయించుకొని పక్కన తీసుకోండి. నేను కొన్ని పండువి, కొన్ని పచ్చివి తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి చాలా బాగుంటాయి పచ్చడికి. అన్నీ పండువే లేవు కాబట్టి కారంకి తగ్గట్టుగా కొన్ని పండువి, కొన్ని పచ్చివి తీసుకొని చూడండి ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి పచ్చిమిర్చి. చూడండి ఇలా వేగితే సరిపోతుంది. ఇవి తీసేసుకోండి ప్లేట్లో పక్కన. నెక్స్ట్ కొబ్బరి యాడ్ చేసుకోండి. కొబ్బరిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోండి. కొంచెం కలర్ వస్తే సరిపోతుంది కొబ్బరి. చూడండి ఇలా కలుపుకుంటూ కొబ్బరిని అయితే వేయించుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి కొబ్బరి అయితే బాగా వేగిపోయింది. మంట మాత్రం ఎక్కువ పెట్టకండి, ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరిని వేయించుకోండి. ఇదో ఆయిల్లో టమాటా, ఒక టమాటా తీసుకున్నాను. టమాటా వేగాక చింతపండు యాడ్ చేసుకోండి. టమాటా వేగిపోయింది, చింతపండు అనేది యాడ్ చేసుకోండి. చింతపండు అనేది కొంచెం మగ్గితే సరిపోతుంది. చూడండి ముందుగానే మనం పచ్చిమిర్చి, కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా, ఇంకా మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమే. చూడండి టమాటా ఉన్ను చింతపండు కూడా వేయించి పెట్టుకున్నాను, ఈజీగా పెట్టుకోవడమే. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తెల్లవాయలు, జీలకర్ర, టేస్ట్కి సరిపడంత ఉప్పు. నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. మీకు ఏ ఉప్పు నచ్చితే ఆ ఉప్పు అనేది వేసుకోండి. చూడండి దీన్ని మనం మిక్సీ ఆడించుకోవాలి. ఫస్ట్ ఇది ఆడించుకున్న తర్వాత టమాటా అండ్ చింతపండు యాడ్ చేసుకొని పట్టుకోవాలి. పోపు వేసుకొని తింటే, పోపు వేయకుండా అయినా తినచ్చు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నిజంగా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ కొబ్బరి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలల్లో కానీ, దోశలల్లో కానీ, అన్నంలో కానీ ఎట్లయినా తినచ్చు మీరు. చూడండి మిక్సీ పట్టిన తర్వాత నేను మీకు తిరువాత వేసి చూపిస్తాను. ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ మనం టమాటా గుజ్జు అనేది యాడ్ చేసుకొని ఒక తిప్పి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని పట్టి తీసేసుకుందాం. అప్పుడు కొంచెం మనకు స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూడండి ఇలా
టమాటా అండ్ చింతపండు గుజ్జు యాడ్ చేసి తిప్పండి. ఇప్పుడు చూడండి ఇలా పట్టుకోవాలి. తర్వాత అనేది వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని తర్వాత గిన్నెలు వేసుకోవడము. ఇక్కడ దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పచ్చడి రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి కొబ్బరి పచ్చడి రెడీ. ఎంతో ఈజీగా చేసుకునే కొబ్బరి పచ్చడి రెడీ. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ లైక్స్ ఇవ్వండి. లైక్స్ ఇస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలనే ఎంకరేజ్ అనేది ఉంటుంది. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మీకు కొత్త కొత్త వంటలు అన్నీ చేసి చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నైసీ రేయాన్స్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అసలు